హలో నమస్కారం వెల్కమ్ తెలుగు రుచి సెలబ్రిటీ ఫ్యాషన్. మరి ఇవాళ రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే అదేనండి శతమానం భవతి సీరియల్లోని వైశాలి మన అమృత. అమృత వెల్కమ్. హలో హౌ డు యు డు? హౌ ఆర్ యు? ఇలా ఉన్నాను చక్కగా తిని పుష్టిగా. మీకే సూపర్ ఉన్నారు. ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చిన అమ్మాయికి వంటలు వచ్చా రావా అన్నదే పరీక్ష. అమృత ఉండిందంటే ఫుడ్ కూడా అమృత లాగానే ఉండేది, అమృతం లానే ఉండేది. మరి షెఫ్ గారిని కూడా పిలిచేద్దాం. షెఫ్ గారు స్వాగతం. హలో రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో అమృత అంటుంది నేను చేస్తే అమృతం లాగే ఉంటుంది అంటుంది. చూద్దాం నేను అదేనా. సో ఏం చేస్తావు? ఫస్ట్ పాలకూర శనగల పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. పాలకూర శనగల పులావ్ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలకూర శనగల పులావ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉడకబెట్టుకున్న నల్ల శనగలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి, మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. ఇందులో ఇలాచి అండ్ జీరా, దాల్చిన చెక్క, వీటిని లవంగాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం వంట ఎప్పుడు చేస్తావు నువ్వు అసలు? అప్పుడు ఎప్పుడు అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలా? అది తెలుగు గుర్తు రావట్లే, అందుకే రిమైండ్ చేసుకున్నా. ఎప్పుడు చేస్తుంటే చాలా ఓల్డ్ వంటకి. చాలా అంటే చాలా. ఓకే. సో బిర్యానీ ఆకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఈ ఆనియన్స్ వేసుకోవాలి. మంచి టాటూ ఉంది ఇక్కడ. ఏంటండి? మామ్ అండ్ డాడా? యా, మై లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్. ఓకే ఓకే. మీ డాడీ మమ్మీ లవ్ బర్డ్స్, మరి నువ్వు? నేను లవ్ కిడ్. లవ్ కిడ్. ఓకే. లిటిల్ ప్రిన్సెస్. ఏదైనా వెయిట్ చేసి అస్సలు చెప్పనివ్వ. అంటే ఆలోచించుకునే టైం అస్సలు లేదు, చెప్పేయడమే అంతే. ఏదొస్తే అంతే ఫ్లోర్ చెప్పేయాలి. అలా ఎవరికి ఎప్పుడు చెప్తావు అని వెయిట్ చేస్తున్నాం, అది చెప్పేది. అలా ఎవరికి ఎప్పుడు చెప్తావు? సో ఈ బేబీ బర్డ్ ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చింది? హైదరాబాద్ గుడివాడ నుంచి. గుడివాడ అమ్మాయి. స్కూలు కాలేజ్ అంతా అక్కడే? అంతా అక్కడ. విజయవాడలో చేస్తాను. విజయవాడ. ఓకే. సో అంటే స్కూలింగ్ కాలేజ్ స్కూల్ మొత్తం విజయవాడ అయింది, అండ్ గుడివాడలో ఆఫ్ అండ్ విజయవాడలో. రిమైనింగ్ కాలేజెస్ అంతా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నేను. ఓకే. అది ఇటలీలో చేశాను, యూరోప్. ఓకే. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు? యా. సో యూరోప్ వెళ్ళిన అమ్మాయి ఎందుకు అమ్మాయి సీరియల్ అసలు నీకు? ఇక్కడ లోకల్ వాళ్ళని చేయనివచ్చు కదా. నేనే లోకల్ అమ్మాయినే. ఎలా అయింది ఇది? అంతే, అలా తీసుకొచ్చిద్ది అనమాట. దీని మీద ఉన్న ప్యాషన్ ఇలా లాక్కొచ్చింది. అంతేనా? అంతే. స్టోరీ తెలుసుకుందాం ఆఫ్టర్ దిస్ స్మాల్ బ్రేక్. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇదంతా మొత్తం రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి ఈ పాలక్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం. సో దీన్ని ఉడకబెట్టేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఓకే. సో మొత్తానికి ఫ్యాషన్ డిజైనింగ్ చేసావని నీ స్టైల్లోనే తెలుస్తుంది తెలుసా. చక్కగా చోకర్, ఇయర్ రింగ్స్, బెల్ట్ అన్ని పెట్టుకుని సూపర్గా వచ్చావు అసలు తయారీ. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే. స్టోరీ చెప్పలేదు. ఆఫ్టర్ ది బ్రేక్ ఏమైంది? ఏమో అలా అక్కడ స్టడీస్ అయిపోయింది, ఇంకా ఇక్కడికి వచ్చి డిజైనర్గా చేస్తున్నాను కొన్ని ప్రాజెక్ట్స్కి. అలా చేస్తూ ఉండగా దెన్ ఐ గాట్ ఏ ఆఫర్. ఫస్ట్ ఈటీవీ. నా ఎంట్రీనే ఈటీవీ నుంచి. దండం పెట్టుకున్నా నిజంగా. నేను చేసిన 2 ప్రాజెక్ట్స్ నాకు వెంటనే కూడా ఈటీవీ నుంచి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? లాహిరిలో ఫస్ట్ ప్రాజెక్ట్. లీడ్ అది. దాంట్లో సిస్టర్ రోల్ చేశాను. సిస్టర్ చేశాను. సో ఇప్పుడు కూడా సిస్టర్ రోల్ అయితే శతమానం భవతి. అందులో పాజిటివ్, ఇందులో కొంచెం ఎక్కువ కాదులే, కొంచెం నెగిటివ్. సో ఎక్కువ కాదు, కొంచెం నెగిటివ్. కొంచెం నెగిటివ్ అంటే ఆ స్టైల్ కూడా తెలియాలి కదా అసలు. అమృత తగ్గేదేలే. ఓకే డన్. సో మనకి ఇక్కడ ఇది రెడీ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ దీంట్లో కర్డ్. ఓకే. నీకు అసలు వంట ఉండే టైం ఉంటుందా అమృత? టైం అంటే తెలిసిందే కదా. తెలిసిందే, అందుకని అడిగా టైం ఉంటుందా అని.
ఉండదు. నాకైతే తప్పదబ్బా, ఇల్లు పిల్లలు గొడవ గోల. యూఆర్ సింగిల్ రెడీ టు మింగిల్ కదా, అందుకని అడిగా. ఈ సాంగ్ పాడుకుంటా నేను, ఈ సాంగ్ పాడుకుంటూ ఉంటాను. సో మనకి ఇది రెడీ అయిపోయింది. దీంట్లో ఉడకబెట్టిన చెన్నాని మనం ఇలా తీసుకున్నాం. సో ఈ చెన్నాని ఇందులో మిక్స్ చేసేసుకున్నాం. ఓకే. సో మనం ఆల్రెడీ ఉడికించిన బాస్మతి రైస్ ని వేసుకోవాలి ఇందులో. ఎప్పుడైనా ఇలా వంట చేసి సెట్లో తీసుకెళ్ళావా తినిపించడానికి? వంట చేసి తీసుకొని వెళ్ళాను. చికెన్ కర్రీ ప్రిపేర్ తీసుకొని వెళ్ళాను. ఆ రోజు అందరూ తిన్నారు సెట్లో. సో తిన్నాక వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు అనుకుంటున్నారు? మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తున్నావు అని అడిగారు కదా. అది అంటే వాళ్ళు తిన్న తర్వాత ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్లేదులే మనం కొంచెం. సో రెడీ పాలకూర శనగల పులావ్. గుమగుమలాడుతూ భలే బాగుంది. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. పాలకూర శనగల పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాలకూరని ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో పెరుగు, ఉడకపెట్టుకున్న నల్లశనగలు, అన్నం వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర శనగల పులావ్ రెడీ. పాలకూర శనగల పులావ్, లెట్స్ టేస్ట్. ఓకే, ఫస్ట్ మెయిన్గా ఏంటంటే కలర్ సూపర్గా ఉంది. నాట్ బ్యాడ్ అమ్మాయి, చాలా బాగుండవు. వావ్, అయితే ఓకే. చాలా బాగుంది. అంతే బాగుంది. అంటే ఆ పొలాలో ఆ పాలకూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మధ్య మధ్యలో శనగలు తగులుతూ బాగుంది. ఎక్కువ శనగలు ఏంటంటే మనం పులిహోరలో వేసుకుంటాం. ఇక్కడ పొలాల్లో కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. నైస్ కాంబినేషన్. యమ్మీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని ఆహారంలో భాగం చేసుకొని ప్రతిరోజు తింటూ ఉండడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము. బొప్పాయి కనుక ప్రతిరోజు తింటూ ఉన్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి మంచిది. పీచు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఐరన్ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను అధిగమించవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ట్రై చేసి చూడండి. రాజుగారు, ఉడిపి హోటల్స్ లో చట్నీస్ ప్రిపేర్ చేస్తారు కదా, సో అవి ఎలా చేస్తారు? ఓకే, నీరు చట్నీ. ఓ, దాని పేరు నీరు చట్నీ. నీరు చట్నీ చాలా సింపుల్. నీళ్ళు వేసి చేసేస్తారు అంతేనా? అంటే కొంచెం లింక్ అవుతుంది. కొంచెం లింక్ అవుతుంది. నీరు చట్నీ కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. నీరు చట్నీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రాజుగారు, కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే, కొద్దిగా నూనె వేసి దీంట్లో పల్లీలు అండి, సో అలా పొట్టుతో పాటుగా వేసేసుకుంటున్నాం. ఓకే, వేయించాలా? అవునండి. నువ్వు ఇలా ఎవ్వరినైనా వేయించావు బాగా? నో ప్లీజ్ విసిగించకు నన్ను, ప్లీజ్ నన్ను ఇలా చేయకు అని ఎవరైనా అన్నారా? నేను విసిగించా? అలా వేయించావు? నేను అంటే నన్ను అలా విసిగించలేదు, కానీ నేను అయితే ఎక్కువ మమ్మీని విసిగిస్తూ ఉంటా ఇంట్లో బాగా. మమ్మీకి ఎంత అంటే ఇక తను కూడా తిందు, కూర్చొని ఏడ్చిద్ది ఉండిద్ది. అరే అసలు ఇంకా ఏంటి అంటే డాడీ వచ్చేంత వరకు నా మీద కంప్లైంట్స్ రెడీగా ఉంటాయి మా బాక్స్ ఓపెన్ చేయడానికి. అంతే. సో నేను డాడీ కూతురు అనమాట. అందరు అమ్మాయిలు నాన్న కుర్చీలే కదా? అదే నాన్న కుర్చీలు. సో అమ్మని విసిగిస్తావు, ఇలా వేయించుకుని తింటావు. కానీ ఒప్పుకున్నావు కాబట్టి అమ్మ ప్లీజ్ క్షమించండి అడిగేసేపాం. మమ్మీ లవ్ యూ. ఇక్కడేమో లవ్ యూ అంత టాటూలు, ఇంట్లో అంత వేరే స్టోరీ. లవ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీదే ఎక్కువ విసిగించరే. మా డాడీ అంటే ఇక్కడ నేను విసిగిస్తే మమ్మీ ఇక్కడ డాడీని నా మీద చెప్పి విసిగించింది కదా ఆబ్వియస్లీ. ఓహో, అలా వేసావా? ఓకే, సో పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే
పుట్నాల పప్పు అండి. ఇది కూడా కొద్దిగా ఆయిల్లో లైట్గా వేడి చేసుకుంటాం. ఇది కూడా వేగాలి. అవునండి. హై. సో మనం పొట్టుతో పాటుగానే వేసుకుంటున్నాం పల్లీలో. సో ఇలాంటి చిట్టపట్టలు ఆడే సీన్ చేస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు. ఏది ఈజీ అలా కష్టంగా అనే సీన్ ఈజీ అలా సారీ అన్నయ్య అలాంటి సీన్ నిజం చెప్పాలంటే నాకు అనిపించింది ఏది బాగా కొంచెం కష్టం అంటే కామెడీ చేయడం కదా. అది నిజంగా చాలా కష్టం. ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా చేసేయగలము అలా అనిపించింది అంతగా. కామెడీ అంటే అది చాలా అసలు టైమింగ్ ఉండాలి కదా, టైమింగ్ ఉండాలి. అది పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి నిజంగా నమస్కారం. అందరికి నమస్కారం. పెట్టండి సార్, పెట్టండి అవకాశం. వాళ్ళందరూ మనం నవ్విస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ us laugh. సో అలాగే గాయత్రి గారు మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే ఇక్కడ కామెడీ స్టార్ అందుకని. అంతేనా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే. ఇంత వేడిగానా? కొంచెం చల్లారనివ్వాలా? ఒక్కది లేదు, వాటర్ అయితే యాడ్ చేసేస్తాం దీంట్లో. మనకు అది చల్లబడిపోతుంది. ఓకే. మిక్సీలో అంత వేడిగా వేసినా ప్రాబ్లం ఉందంటారా? తర్వాత నీళ్ళు వేస్తున్నారు కదా. ఓకే. అరే ఈ వాష్ ఫర్ నీరు నో నీరు చట్నీ కదా. నీరు చట్నీ. నీరు వితౌట్ నీరు ఎలా అవుతున్నది? సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, సో ముక్కల్లా కూడా వేసుకోవచ్చు మనం. అల్లం ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? నీరు అమ్మా నీరు. రుబ్బింగ్ కావాల్సిన మళ్ళీ పోయింగ్. ఎస్. అవును, నార్మల్ చట్నీలో కూడా వాటర్ పోస్తారు అనుకోండి. అవునవును వేస్తారండి. టిఫిన్స్ లో నీకు ఏది ఇష్టం అమ్మా? ఈ చట్నీ అడిగావు. దోశ, ఇడ్లీ, వడ అలా? ఇడ్లీ ఇష్టం. ఇడ్లీ ఎక్కువ, ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్. అది సాఫ్ట్ ఆయిల్ అది ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇడ్లీ ఒకటే బెటర్లే అని ఫిక్స్. లేదంటే నార్మల్గా ఉన్నప్పుడు దోశ అంతా ప్రిఫర్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ఇడ్లీలో అయితే ఈ ఆయిల్స్ అన్ని మిక్స్ అయ్యాయి. అవును, ఎందుకు అలా అడుగుతున్నారు? నాకు ఇప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ ఏమైనా రెడీ చేసి పెడుతున్నారా? చట్నీ అడిగారు కదా, మీరే ఏమైనా తెప్పిస్తారేమో అని అడిగారు. చట్నీ చేయిస్తున్నా దగ్గర నేను. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్, మీరు అడిగారు కాబట్టి చట్నీ చూపిస్తున్నాం. అది ఎలా చేస్తాం అంటే మీరు చూపిస్తున్నారు కదా, తను ఏమైనా నాకు ప్రిపేర్ చేసి పెడతారేమో అని. తింటాం అంతే. అంతే. మీరు అలాంటివి ఏం పెట్టుకుంటారు ఎక్స్పెక్టేషన్స్? ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ కావాలండి. కావాలా? సో ఇది పల్చిగా చేయడానికి ఇంకా? ఎస్. నాకు తెలిసిపోయింది, దీంట్లో నీళ్ళు వేసారు కదా. అంతే అంతే. థ్యాంక్ యూ. సో కొంచెం లూజ్గా ఉంటుంది మనకి. దాంట్లో సోక్ చేసుకొని ఇడ్లీలో తింటే సూపర్గా ఉంటుంది అసలు ఇది. ఓకే. సో మామూలు మనకు చట్నీ కంటే కొంచెం ఇది లూజ్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసి లూజ్గా ఉంటుంది. ఓకే. సో ఇలా తయారు చేసుకుంటే మనం ఇంట్లోనే హ్యాపీగా, మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉడిపి స్టైల్లో మనం చట్నీ హ్యాపీగా చేసుకొని అందరం కూర్చొని అలా హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే. చట్నీ రెడీ అయిపోయింది. సో దీనికి మనం కొంచెం పోపు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మనకు మేకప్ ఎలాగో చట్నీలకు మేకప్ ఇదే పోపు. అవునా? సో మేకప్ లేకపోతే ఈ పోపు దినుసులు తెప్పించేస్తారు అన్నమాట. లేదు, పోపు ఆయనకి, మేకప్ నాకు. కరెక్టే కదా సార్? పోపు చట్నీకి మాత్రమే, ఈయనకు కూడా మేకప్. మర్చిపోయాను, ఈయనకు కూడా మేకప్, నాకు కూడా మేకప్. ఇప్పుడు పోపు వేయాలా మేకప్ వేయాలా? లేదు, పోపు దానికి మేకప్ వేయండి. ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఆవాలు, ఓకే, కొంచెం మినపప్పు. సో మామూలుగా మనం ఎలాగైతే అంటే కొద్దిమందికి అలా ప్లేన్ చట్నీ ఇష్టం ఉంటుంది, బట్ ఇది పోపు వేయడం అనేది అంటే చట్నీ రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అంటే పోపు వేయక ముందు 2 స్పూన్స్ తిన్న వాళ్ళు పోపు వేసిన తర్వాత 4 స్పూన్స్ తిన్నారు. నువ్వు ఇలా పోపు వేసి ఏమైనా కవర్ చేసావా?
ఎప్పుడైనా అబద్ధాలు చెప్పినా, ఎప్పుడైనా ఏదైనా లాజిక్ చేసినా? ఐ మీన్ మనకి షూటింగ్ జరుగుతున్నప్పుడు వైడ్ లో జరుగుతూ ఉంటాయి కదా, వైడ్ జరుగుతుండేది కదా. సో అలాంటప్పుడు ఎవరొకరు పక్కన వాళ్ళు ఏదో ఒకటి ప్రాంప్టింగ్ లో, సీరియల్స్ అంటే ప్రాంప్టింగ్, సో ప్రాంప్టింగ్ లో ఏదో ఒకటి మిస్టేక్ చెప్పేస్తారు ఆబ్వియస్లీ. సో ఒక్కసారిగా నవ్వు కంట్రోల్ చేసుకోవడానికి ఉండదు. సో వైడ్ కదా, ఓకే డైరెక్టర్ సార్ చూస్తున్నారా చూడట్లేదా, ఓకే వైడ్ కదా, కొంచెం ఇలా నవ్వేసినా పక్కకి తీసినా కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఎక్కువగాని కనిపించిందేమో, ఒకసారి మళ్ళీ రీటేక్ చేస్తే బాగుండు అంటే మనం అడగకూడదు, వేరే వాళ్ళు ఎవరైనా అడిగేస్తే అమ్మయ్య అనుకుంటాం. అమ్మయ్య కొంచెం మళ్ళీ అప్పుడు కవర్ చేయడానికి నవ్వొచ్చినా కొంచెం ఆపుకొని సైడ్ కి తీసి అది కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టం అండి, చాలా కష్టం కవర్ చేసుకోవడం. కరివేపాకు. సో అలాంటప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి అంతే. ఓకే, వావ్. అలా చిట్పట్ అనంటే భలే బాగుంటుంది కదా అసలు నిజంగా. రాజుగారు చూడ్డానికి అండి. సో దాన్ని ఇంకొంచెం అందంగా తయారు చేసుకున్నాం. చిన్న కారం తయారు చేస్తాను. షూర్. బ్రింజాల్తో ఫ్లవర్ షేప్లో స్లైసెస్ కట్ చేసి మనం వంకాయ. సో లైన్స్ వేస్తున్నాండి. అంటే ఆ డార్క్ మధ్యలో కొంచెం ఈ కలర్ అనేది బాగా కనిపిస్తుంది మనకి. ఫోర్ స్లైసెస్ అలా కట్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసి పెడతానండి. ఓకే. సో దీంట్లో కూడా సేమ్ అలాగే 4 స్లైసెస్. ఎస్, మధ్యలో పెట్టేసుకుంటాం. నేను విడదీనా ఇలా? ఎస్, ఐ విల్ హెల్ప్ యూ. చూడండి చాలా ఈజీ, ఏం లేదు, ఇలా అందమే ఆయన చేసేస్తే మనం ఇలా పెట్టేయడమే అంతే. కానీ ఆ షేప్లో కట్ చేయడం అది ఆర్ట్, అది అది చేస్తారు. అదే. ఓకే, సో నీరు చట్నీ రెడీ అండి. తినండి, మీకు ఇష్టం కదా, అడిగారు కదా. బాగుంది కదా, సూపర్ స్మెల్. ఇప్పుడు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఉంటే ముంచుకొని తినేయాలనిపిస్తుంది కదా. ఎస్, మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. నీరు చట్నీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పల్లీలు, పుట్నాల పప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి సర్వ్ చేసుకుంటే నీరు చట్నీ రెడీ. నీరు చట్నీతో వేడి వేడి ఇడ్లీ. నేను అడిగానా లేదా, ఇడ్లీ కూడా తెప్పించేశారు. మేము అతిథుల్ని, వచ్చిన అతిథుల్ని ఇలాగే బాగా చూసుకుంటామండి, అర్థం చేసుకోరు. దాన్ని డిప్ చేయాలి. నేను చెప్పనా, ఇలా ఇలా కట్ చేస్తారా, దీన్నే మీరు ఇందులో డిప్ చేయాలి. దాన్ని డిప్ 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 అని నీరు దాంట్లో ఇలా తీసుకుని అద్భుత, చాలా బాగుంది, చాలా బాగుంది. సో అంటే గట్టి చట్నీ కంటే ఇలా నీరు చట్నీ లాంటివి ఉంటే ఒక 2 ఇడ్లీలు ఎక్కువగానే పోతాయి. కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ గ్రీన్స్ అన్ని వేస్తారు కదా, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు శుభ్రంగా మొహం కడుక్కొని కళ్ళు కూడా క్లీన్ చేసుకొని కళ్ళ చుట్టూ ఆల్మండ్ క్రీమ్ని మృదువుగా మసాజ్ చేసుకొని అలాగే వదిలేసుకొని ఉదయాన్నే వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గుతాయి. మరి అమృత చేసే నెక్స్ట్ వంట, నెక్స్ట్ది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఇది. చెప్పండి. స్వీట్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ కర్బూజా శ్రీఖండ్. కర్బూజాతో సీజన్ ఇప్పుడు మనకి. వెరీ నైస్, గుడ్ చాయిస్. కర్బూజా శ్రీఖండ్. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. కర్బూజా శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా 1/2 కిలో, గడ్డ పెరుగు 1 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, పిస్తా కొద్దిగా. సో కర్బూజా శ్రీఖండ్ ఓకే.
వావ్, జ్యూస్ అయిపోయింది కదా. జ్యూస్ని బౌల్లో తీసుకోవాలి. సో పంచదార పౌడర్ ఓకే, మనకి ఈజీగా మిక్స్ అయిపోయింది అన్నమాట. ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంకొంచెం యాడ్ చేయనా? ఓకేనా? అంటే ఇవన్నీ వేసాక మిగతా పదార్థాలు తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. నిజమే కదా. కదా, నాకు వంట బాగా వచ్చేవిట. సీనియర్స్ అండి. వంట బాగా, అదే వంటలోనే సీనియర్. లేదు నేను ఓకే. మీకు సరిపడా షుగర్ అయితే వేసా. హౌ స్వీట్, థ్యాంక్ యూ. సో కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. గడ్డ పెరుగు అంటే నీళ్లు మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా వడకట్టేసి గడ్డ కచ్చి. ఓకే, ఏం చేస్తాంటే ఒక గుడ్డలో ఇలా హ్యాంగ్ చేసి ఉంచుతారు కదా, బరువు పెట్టి అంతా పోతుంది. అవును, దీంట్లో మిక్స్ అయిపోయేలాగా మనం చేసుకోవాలి. సో సమ్మర్ కాబట్టి ఇది చాలా కూల్గా ఉండేది. మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో మంచిగా కూల్గా తింటే. మీరు అలా కలుస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. మీకు డాన్స్ నాతో నేర్చుకునే అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను. బెటర్, ఇది కూడా త్వరగా అయిపోయింది. ఆర్ యు రెడీ? దండం పెట్టుకో గురుగారికి. నమస్తే. ఓకే, బ్లెస్డ్. మ్యూజిక్ ప్లీజ్. నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిస్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ డబల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఇదిగో అయిపోయింది. ఇంకా ఎక్కువ కానీ తిప్పిస్తాను, అది ఇది కూడా మర్చిపోతాను నేను. ఇది మజ్జిగ అయిపోతుంది, అంతే. లస్సీ అయిపోతుంది. కరెక్ట్, లస్సీ అయిపోయింది. బాగా నేర్చుకున్నాం అమ్మాయి, వెరీ గుడ్. నీలో టాలెంట్ ఉంది, ఇలాగే తిప్పుతూ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మే యూ డాన్స్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కాబట్టి సో ఈ కర్బూజా ముక్కల్ని మనం సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి తింటున్నప్పుడు ఈ మధ్యలో ఇవి తగులుతూ ఉంటే అంతే. కరెక్ట్, దేర్ ఇస్ అ కాల్ ఫర్ యూ. సర్ప్రైజ్ కాల్. హాయ్. హాయ్. హాయ్, బాగున్నారా అండి? నేను తెలుగు నుంచి భార్గవి. భార్గవి గారు హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. ఎలా ఉన్నారు? ఉన్నానులేండి సీరియల్లో. అవునా? గుడ్. ఇక్కడ మీ ఫ్రెండ్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో. హలో. హాయ్ పాపా. అమ్మో, వాయిస్ వింటే మేమిద్దరం రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం, అందుకని దాని వాయిస్ నేను గుర్తుపట్టేస్తాను. అంటే దూరంగా ఉన్నారు కదా, ఎలా టచ్ లో ఉన్నారని. నేను ఇక్కడున్నా, అదే అక్కడున్నా, దాని హార్ట్ నా దగ్గర. ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి అంతే. వేసుకున్నారు అక్కడ. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసావు ఇవన్నీ? సెట్ లోనేనా? యా, సెట్ లోనే. శతమానం భవతి సెట్ లోనే కలిసాను అమృతాన్ని. యాక్చువల్లీ మా ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ అసలు ఏమి ఉండేవి కాదు. చాలా తక్కువగా తక్కువ ఏంటి అసలు మేము మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. మరి ఎలా అంత జిగిరి అయిపోయాం. సడన్ గా బాండ్ అనేది వచ్చేసింది. అంటే డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, సో దాన్ని ఎవరన్నా చూస్తే అమ్మాయికి యాటిట్యూడ్ అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ట్రావెల్ చేస్తేనే అర్థం అవుతుంది ఒక పర్సన్ అంటే ఏంటో. అది అమృత అన్నమాట. అంటే ఎక్కడ ట్రావెల్ చేశారు? వెళ్ళారా? కర్నూలు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళాం, చాలా ట్రావెల్ చేసాం. ఫస్ట్ టైం మేము గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది మేమే అన్నమాట. ఎక్కడికి వెళ్ళారు? గోవా వెళ్ళాం, ఊటీ వెళ్ళాం. గోవా అమ్మాయిలు అంటే గోవా వెళ్ళిపోతుంటారు హ్యాపీగా. సో అలా వెళ్ళిన తర్వాత ఒక బాగుంటానంటే ఏంటి అని నాకు తెలిసింది అనమాట. రియల్ లైఫ్ బాండ్ అర్థమైపోయింది. ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా చెప్తారు అమృత గురించి? మాకు తెలియని సీక్రెట్.
సీక్రెట్స్ అంటే దాని దగ్గర సీక్రెట్స్ ఏ ఉండవు. అది అసలు చైల్డిష్ మెంటాలిటీ దాని అసలు. అలా చూస్తే ఎవరు అనుకోరు, మాట్లాడితే తెలుస్తుంది. చాలా చిన్న పిల్ల మెంటాలిటీ అన్నమాట అది. అవునా? అవును. మెమరీస్ గానీ లేదా ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి కానీ సీరియల్ లో ఎట్లా అంటే మా ఇద్దరం ఎనిమీస్ అన్నమాట. రైట్, కరెక్ట్. అదే అడుగుదా ఉంటున్నాం. రియల్ లైఫ్ లో ఫ్రెండ్సా, సీరియల్ లో బాండ్ అవుతారా లేదా? అదే సీరియల్ కదా శతమానం భవతి. అదే సీరియల్. ఓకే, అది తెలుసుకోవాలంటే మనం సీరియల్ చూడాలి కదా. కాన్సెప్ట్ మాత్రం బాగా చెప్పారు అసలు. చూడాలంటే సీరియల్ చూడాలి. సీరియల్ చూడాలి. డోంట్ మిస్ శతమానం భవతి. డోంట్ మిస్ శతమానం భవతి. చూడండి ప్రతిరోజు కూడా ఈటీవీలోని 6:30. అండ్ మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి చేయడానికి? మీరు ఎప్పుడు ఇన్వైట్ చేస్తే అప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రెడీ. రేపే నెక్స్ట్ ఎపిసోడ్ మీదే. లుకింగ్ ఫార్వర్డ్ కలవడానికి. థాంక్యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి. వంటలు బాగా నేర్చుకుందండి. బాగా నేర్చుకుని వస్తాను. అవునా? బాగా చెయ్యమ్మ, పరువు నిలబెట్టు. ఓకే బాబా, నువ్వు రావాలి టేస్ట్ చేయడానికి. ఓకే డన్. సరే బాబా, బాయ్. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. బాయ్, సీ యూ. బౌల్లో తీసుకున్నా. దీనికోసమే వెయిటింగ్. తిని చెప్పాలి ఇలా ఉన్నారు. ఓ ఎస్. Sweet pista slices. వావ్ వావ్. ఈ అమ్మాయి పంచదార ఇంత వేస్తుంది, పిస్తాలు అవి ఇంత వేస్తుంది. బాగా డ్రై ఫ్రూట్స్ అవి బాగా తింటా నేను. తెలుస్తాను. రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కర్బూజా చికెన్ తయారీ విధానం. ముందుగా పంచదార పొడిని సిద్ధం చేసుకోవాలి. కర్బూజా ముక్కల్ని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార పొడి, గడ్డ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఖర్జూర ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పిస్తా, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కర్బూజా చికెన్ రెడీ. ఓకే, ట్రై చేయండి సార్. స్వీట్ ఖర్బూజా శ్రీఖండ్. సో సీజనల్ చల్లగా సీజనల్ స్పెషల్. బేసిక్గా శ్రీఖండ్ అంటేనే ఎమ్మెగా ఉంటుంది. సో సీజనల్ ఫ్రూట్ దాంట్లో యాడ్ చేసుకుంటే మజా వేరు. మధ్యలో ఆ ముక్కలు కూడా తగులుతున్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సలెంట్. చాలా బాగుంది, సింపుల్ గా చేసుకునేది. హాట్ స్వీట్ కి స్వీట్ అదరగొట్టేసావు. వెరీ నైస్, వెరీ టేస్టీ. మీరు ట్రై చేయండి సమ్మర్ సీజన్ లో. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో కాస్త ఐస్ వాటర్ అంటే చల్లటి నీళ్ళు కూడా కలుపుకొని దీంతో కనుక కళ్ళు వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే కళ్ళని అలా తడుపుకుంటూ ఉన్నట్లయితే కళ్ళు బాగా శుభ్రపడమే కాకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. మరి నెక్స్ట్ రాజుగారి వంట రాజ్మాతో చేస్తున్నానండి. రాజ్మా రొట్టి. రాజ్మా నార్మలీ వేరే చేసుకుంటాం, రొట్టె వేరేగా చేసుకుంటాం. రాజ్మా రొట్టె. అవునండి. ఇదేంటి స్నాకా, మెయిన్ డిషా, ఏంటిది? బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో కూడా, అంటే మెయిన్ డిష్లో మనం తీసుకోవచ్చు. ఇది బాగుంటుంది, టేస్టీగా. నేర్చుకుందామా? రెడీ. ఓకే, రాజ్మా రొట్టె కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రాజ్మా రొట్టెకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న రాజ్మా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయండి. రాజ్మా రొట్టె. ఎస్. సో ఫస్ట్ ఏంటంటే మనం రాజ్మా పూట నానబెట్టేసుకుని మనం ఉడికించి పెట్టేస్తానండి. మిక్సీ పట్టేసుకుందాం మనం. అంటే ఆ పప్పు బద్దగా ఉండకుండా మరి పేస్ట్ లాగా అయిపోవాలి. అంటే కొంచెం రఫ్గా ఉంటే మనకు బాగుంటుంది. సో దీన్నంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో ఇది మనకు కొంచెం హెవీగానే అనిపిస్తుందండి తీసుకున్నప్పుడు, కాబట్టి కొంచెం తొందరగా ఎర్లీ అవర్స్లో తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో లంచ్ టైంలో అలా తీసుకుంటే బాగుంటుంది అంటారు. సో సాయంకాలం 6 లోపల. 6 లోపల గోధుమ పిండి, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు,
తరిగిన అల్లం, కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాం. పెరుగు ఓకే. కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా నూనె అండి. ఎందుకు వేస్తారండి ఇలా? కొంచెం సాఫ్ట్గా రావడానికి. చేతితో పిస్కింగ్ కలిపింగా? ఎస్ అండి. సో అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేం అవసరం పడదు, కలపాలి. ఎస్. కొంచెం పెరుగు కూడా వేసుకున్నా, కొంచెం నూనె కూడా వేసాం. ఆయిల్ బదులు గీ అయినా వేయచ్చు, గీ కూడా వేసుకోవచ్చు, లేదా కరిగించిన వెన్న అయినా వేసుకోవచ్చు. ఓకే. మీరు ఎప్పుడైనా ఇలా వంట చేసి సర్ప్రైజ్ చేశారా ఇంట్లో వాళ్ళని, అమ్మ నాన్నగారిని వాళ్ళు? నో చేయలేదా? ఈసారి చేయండి. ఇది అదే నేను చూస్తున్నాను, ఇది గుడ్ ఐడియా. డిఫరెంట్ ఉంది రాజ్మా రొట్టె అంటే. సో అందుకే పర్టికులర్గా ఆయన ఏమేమి చేస్తున్నారో ఏం మిస్ కాకుండా చూస్తున్నాను నేను. ఒకవేళ మిస్ అవుతే కనుక నో ప్రాబ్లం, ఈటీవీ విన్ యాప్ ఉంది, యూట్యూబ్ ఆన్ కదా. ఓకే. కొద్దిగా పొడిపిండి వేసుకొని, సో రాజ్మా ఉంది కాబట్టి అంచులు కొంచెం మనకు అలా చిట్లుతాయి, ప్రాబ్లం లేదు. కొంచెం క్రాక్స్ వచ్చినట్టుగా అలా ఒత్తుకోవాలండి. అంటే చేతితో కుదిరితే చేతితోనే ఒత్తేసుకోవచ్చండి. సో మనకు పర్ఫెక్ట్ షేప్ రావాలనుకుంటే ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా మూత పెట్టేసుకొని అలా తిప్పేసుకుంటే రౌండ్గా వస్తుంది. ఇది కూడా బాగానే చేశారు సార్ మీరు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు కానీ కదా, రౌండ్గా ఉంది. ఎంత బాగా చేశారు. అది నాకు ఇచ్చుంటే ఎన్ని షేపులు రావాలో చూపించేదాన్ని నేను కదా. ఈ అమ్మాయి యూరోప్ వేసేది. అక్కడికి వెళ్ళావు కదమ్మా, ఇలా వెళ్ళొచ్చా కదా, మ్యాప్ గుర్తుంటుంది కదా. నిజంగా యూరోప్ మ్యాప్ వచ్చేది. ఓకే. సో దీన్ని మనం ప్యాన్ మీద వేసేసి రెండు వైపులా వెన్నతో కలుపుకోవాలి. వావ్, నాకు వెన్న ఇష్టం తెలుసా, ఓకే. నేను లాకుతూ ఉంటాను కూడా. మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? విన్నా. ఇది సాల్టెడ్ కదండి, కొంచెం ఉప్పు ఉంటుంది. కొంచెం లైట్ అండి, లైట్గా మనం ఇంట్లో చేసుకున్నది అయితే మనకు బాగుంటుంది. సో దీంతో కాంబినేషన్ ఏంటి? పెరుగు అదే బెస్ట్ కాంబినేషన్. బ్రష్ ఇస్తారా? అలాగే అట్ల కాడ. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత అటువైపు మనం తిప్పేసుకున్న తర్వాత అక్కడ మనం వెన్న అప్లై. ఓకే. మనం ఇప్పుడు చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమంది ఎక్కువగా నీళ్ళలో పనిచేస్తూ ఉంటారు, అంటే బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమడం కానీ, ఇలా రకరకాల పనులు కాసేపు ఎక్కువగా నీళ్ళలో నానుతూ ఉన్నట్లయితే చేతులకు కానీ కాళ్ళకు కానీ కాస్త ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని శుభ్రంగా ఆ ప్రాంతం క్లీన్ చేసుకుని వ్యాజ్లిన్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఓకే. సో ఇది టర్న్ చేసుకుందాం. ఇలా ఎవరికైనా ఎప్పుడైనా బటర్ వేసావని? బటర్ అంటే డాడీకి కొంచెం ఏదైనా హైది కొనుక్కోవాలనిపించినప్పుడు డాడీ ఆ బటర్, అలా బటర్ అది అందరూ వేస్తారేమో కదండి. మామూలే అది మామూలే. ఓకే. అంటే మనకి ఎవరైనా బటర్ వేసాడు ఉంటారు కానీ మనం ఎవరికి వేయాలి చెప్పు కదా. అంతే కదా. అమ్మాయిలు అంటే అమ్మాయిలు అంతే. సో నువ్వు ఇండస్ట్రీకి రావడం ఇంట్లో ఇష్టమేనా? ఇష్టం అని లేదు, అలా అని ఇష్టం లేదని లేదు, అలా న్యూట్రల్ గా ఉండిపోయారు. సో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 5th ప్రాజెక్ట్ నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యింది. అది ఓన్లీ సీరియల్సే చేసుకుంటాను. కూల్ వెళ్తుండే కొద్దీ వాళ్ళు కూడా ఓకే 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 అనుకుంటూ. ఓకే అమ్మ, చాలా మా సీరియల్స్ ఇంకా పెళ్లి చేసేసుకో అని ఎప్పుడు అనలేదా? అసలు ఇప్పుడేంటి వచ్చి మొదలు పెట్టారు. 1 year బ్యాక్ నుంచే మాజీ చూడడం, అది నేను ఏదో ఒకటి చెప్పి రిజెక్ట్ చేయడం. అంటే వై బికాజ్ ఫాల్ట్ అని కాదు, ఐఎమ్ నాట్ రెడీ ఇప్పుడే అని చెప్పి ఇదే చేయడం. ఇప్పటికే లేట్ అవ్వచ్చు. పేరెంట్స్ నేను చెప్తున్నాను వినండి మీరు అందరూ. అందుకనే మా అమ్మ వాళ్ళ 21కి పెళ్లి చేసేసి దాని తర్వాత నువ్వు ఏదైనా చేసుకొని నాటంకి అన్నారు. ప్లీజ్ చేసేయండి వెంటనే. పెళ్లి చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, పెళ్లి చేసుకొని యాక్టింగ్ చేసుకుంటా అదే అంటే. దాని తర్వాత మా ఆయన వచ్చాక అలా అందరికీ అంత లక్కీ హస్బెండ్ రావాలి కదా. వస్తారు.
ఓకే ఓకే అండి, దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. అంతే అయిపోయినట్టేనా? ఎస్. కొంచెం పైనుంచి అలా బటర్ వేసి ఇస్తే ఎంత బాగుంటుంది సార్. అది సర్వ్ చేసుకునేటప్పుడు అలా వేసి టేబుల్ పైనకి ఇచ్చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా? ఓకే. సో మీ మాట ఎందుకు కాదనాలి, కొంచెం అలా లైట్గా చాపింగ్ లాగా. వావ్ ఏ ఓకే. వావ్. సో కోరిక మేరకు విత్ బటర్తో రాజ్మా రొట్టి. రాజ్మా రొట్టె చేసుకోవడం చాలా ఈజీ, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. రాజ్మా రొట్టె తయారీ విధానం. ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గోధుమ పిండి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, పెరుగు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో రొట్టెల్లాగా ఒత్తుకుని పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, రాజ్మా రొట్టె రెడీ. ఓకే, రొట్టె అలా వెన్నలో డిప్ చేసుకుని తిందామా? ఎంత స్మూత్ ఉంది కదా, చాలా నోట్లో అలా కరిగిపోతుంది వెన్నలాగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగుంది. వన్ మోర్. సూపర్. అసలు మాటలు లేవు, మాట్లాడలేవు, ఓన్లీ తినడం, కాలు చెప్పడాలు లేవు, ఓన్లీ తినేయడాలే. అంత బాగుంది తెలుసా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా ముల్తాని మట్టి, శనగపిండి, నిమ్మరసం బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు లాంటివి తగ్గడమే కాకుండా స్కిన్ నార్మల్గా గ్లోగా ఉంటుంది. ఇవాళ వండిన వంటల్లోని పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ తెలుసుకుందాం. మన ఫస్ట్ చేసిన రెసిపీ పాలకూర శనగల పులావ్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకి అధికంగా ఉంటుంది ఐరన్, కాల్షియం, పొటాషియం ప్లస్ వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏదైతే కాల్షియం మనకి పాలకూర నుంచి వస్తుందో అది కాల్షియం ఆక్సాలేట్ అని ఉంటుంది. సో ఎవరైతే కిడ్నీ స్టోన్స్తో బాధపడేవారు ఉంటారో, ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ అలా సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారో, ఈ పాలకూర అనేది మనం తగ్గించుకోవాలి. నల్ల శనగలు. సో నల్ల శనగల్లో మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృతులు. సో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ వాళ్ళకి ఈ నల్ల శనగలు అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అవుతుంది. పెరుగు. సో పెరుగులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోబయోటిక్స్ అనమాట. ఇది ఒక మంచి బ్యాక్టీరియా. సో ఇలాంటి బ్యాక్టీరియాస్ మనం ఆహారంలో ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి గ్యాస్ కానివ్వండి, బ్లోటింగ్, జీర్ణ సమస్యలు అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్లో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ వల్లే మనకి శక్తి అనేది లభిస్తుంది. సో వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలో మనకి మంచి పౌష్టిక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. నీర్ చట్నీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు. సో పల్లీల్లో మనకి ఎక్కువగా ఉంటుంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో దీంట్లో మనకి మంచి కొవ్వు పదార్థం అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో omega-9 అంటే చెడు కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ మనకి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అనేది కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో పొటాషియం కానివ్వండి, ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పులో మనకి మెయిన్గా ఫోలేట్ అంటే పొటాషియం కానివ్వండి, ఫోలేట్ అనే మినరల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిల్లో కూడా మనకి మాంసకృతులు అనేది ఎక్కువగా ఉంటాయి. పచ్చి కొబ్బరి తురుము. సో పచ్చి కొబ్బరి తురుములో మనకి ఎక్కువగా ఉంటుంది మంచి కొవ్వు పదార్థం. సో ఈ కొబ్బరి తురుములో మనకి ఎప్పుడైనా తీసుకున్నప్పుడు LDL అంటే మనకి చెడు కొవ్వు పదార్థం అనేది మన శరీరంలో ఉంటుంది. సో వాటిని తొలగించడానికి సహాయపడుతుంది. అల్లం. సో అల్లం అనేది మనకి డైట్లో తీసుకున్నప్పుడు సో మనకి ఎప్పుడైనా గ్యాస్ కానివ్వండి, బ్లోటింగ్, అసిడిటీ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి అందరూ తీసుకోవచ్చు. కర్బూజా శ్రీఖండ్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్బూజా. సో కర్బూజా అంటే మనకు ఒక మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్. సో దీంట్లో మనకి నీటి శాతం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి చాలా పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే హై బీపీ వాళ్ళు ఉంటారో సో పొటాషియం
కాల్షియం రిచ్ ఫుడ్ అనేది వాళ్ళు కంపల్సరీ డైట్లో తీసుకుంటూ ఉండాలి. గడ్డ పెరుగు. సో మనకి గడ్డ పెరుగులో అధికంగా ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా అనేది లభిస్తుంది. సో వీటి వల్ల మనకి అజీర్ణ సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. షుగర్. సో షుగర్లో మనకి ఎక్కువగా లభించేది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో వీటిని మనము పిండి పదార్థాలు అంటాం. సో వీటిని మనం ఎంటీ క్యాలరీస్ అంటాం, ఎందుకంటే వీటిలో పోషక విలువలు అనేది ఏవి లభించవు కాబట్టి. పుదీనా. సో పుదీనాలో మనకి ఎక్కువగా లభించేది కాల్షియం కంటెంట్. సో కాల్షియంతో పాటు మనకి ఐరన్, పొటాషియం, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ఎనర్జెటిక్ రెసిపీ అని చెప్పొచ్చు. సో సమ్మర్ టైంలో మనం అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనకి నార్మల్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగే బదులు ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ లాంటివి మనం ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి న్యూట్రియంట్స్ అనేది కూడా ఎక్కువగా లభిస్తాయి. రాజ్మా రొట్టె. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాజ్మా. సో రాజ్మా అనేది మనకి ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పొచ్చు. సో వీటిలో మనకి పిండి పదార్థాలతో పాటు అధికంగా మాంసకృతులతో పాటు మనకి పీచు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఈ పీచు పదార్థం అనేది మనకి అంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రానివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా లో కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మనకి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. గోధుమ పిండి. సో గోధుమ పిండిలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి కొద్దిగా ప్రోటీన్ అనేది గ్లూటెన్ అనే రూపంలో లభిస్తుంది. సో వీటిల్లో కూడా మనకి కొత్త వాటర్ సాల్బుల్ వైటమిన్స్ అనేది కూడా లభిస్తాయి. అల్లం. సో అల్లం కూడా మనం ఎప్పుడైనా ఆహారంలో తీసుకున్నట్లయితే ఈ అల్లం అనేది మనకి ఎప్పుడైనా బ్లోటింగ్ కానీ అసిడిటీ ఇలాంటి అజీర్ణ సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలో మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ అని చెప్పొచ్చు. వీటిలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ అనేది కూడా సమానంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం కూడా అధికంగా ఉంది. సో ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి మెడ దగ్గర, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర స్కిన్ కాస్త గరుకుగా రఫ్గా తయారవుతూ ఉంటుంది. ఇలాంటి వారు నిమ్మ చెక్క తీసుకొని బాగా ఆ ప్రాంతంలో మృదువుగా మర్దన చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ అక్కడ ఉన్నటువంటి చర్మం మృదువుగాను నార్మల్గాను తయారవుతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి వంటలు నేర్పించావు, బోల్డ్ అని మాటలు మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజు గారు, యాజ్ ఆల్వేస్ యూర్ గుడ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, ఈ మంచి మంచి వంటలన్నీ మన కోసమే. నేర్చేసుకుందాం, ఇంట్లో ట్రై చేసేద్దాం. ఏమంటారు? మీ విలువైన సలహాలని, సూచనల్ని రాసి చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.